సినిమా కూడా అలా బచ్చల మంది సినిమాకి సినిమా బాగుంది. మూవీ బాగుంది. పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. సార్ కూడా బాగా చేశారు. అంటే అవన్నీ నేను చూడలేదు కదా. సినిమా మాత్రం చాలా చక్కగా ఉంది. చూడొచ్చు. అదే సార్ అంటే స్టోరీ అంటే డిఫరెంట్గా ఉంది. స్క్రీన్ ప్లే కానీ చాలా నీట్గా ఉంది. చాలా బాగా ఉంది. కొత్తగా ఉందన్న మాస్. అంటే జనరల్గా మన నరేష్ సార్ని ఎప్పుడు మనం కామెడీగానే చూస్తూ ఉంటాం. అలాంటిది అది డిఫరెంట్గా వచ్చి ఒక మాస్ ఎలిమెంట్ రావడం అనేది కూడా బాగా సెట్ అయింది. నాని గారు సూపర్, సార్ నరేష్ సార్ గారు సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. నాని తర్వాత చాలా బాగుంది. అన్ని ఓవరాల్గా అయితే సాంగ్స్ కానీ అవన్నీ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. ట్విస్టులు బాగుంది. మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఆయన బాగా కంప్లీట్గా ఊర మాస్ లాగా ఉంది. స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ అండి. స్క్రీన్ ప్లే మాత్రం చాలా చాలా బాగుంది. స్టోరీ డిఫరెంట్ ఉంటుంది కదన్నా, కానీ సినిమా మాత్రం ఓవరాల్గా గుడ్. సో ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అంతా చూడొచ్చు, బ్రహ్మాండంగా చూడొచ్చు. ఎక్కడ ఏమి వల్గారిటీ కూడా ఏం లేదండి. అంటే మూర్ఖత్వంగా ఉండే దానివల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? అంటే రేటింగ్ అవన్నీ తెలియదు, కానీ సినిమా మాత్రం ఫ్యామిలీతో హ్యాపీగా చూడగా చెప్పాలంటే బంధాలు బరువులు అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ రియల్ టైం సినిమా ఇది. ఇది క్లాస్ లేదు, మాస్ లేదు. ఇది చెప్పాలంటే మన రియల్ లైఫ్ స్టోరీ, ఒక కామన్ స్టోరీ, ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ, ప్రతి ఇంట్లో కోపాలు ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఒక మనిషి ఏం పోగొట్టుకుంటాడు అనే స్టోరీ. సో ఇది స్టోరీ సినిమా అంటే ఒక ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అల్లరి నరేష్ చాలా కామెడీ సినిమాలు చేసి మానేసి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తారు కదా, చాలా మంది ఆయనకు సజెషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు కామెడీ సినిమాలు చేయమని. ఇలాంటి సినిమాలు చేయడం కరెక్ట్. యాక్టర్ అనేవాడు పర్సనల్ యాక్టర్. ఇప్పుడు అట్లా అయితే ఇప్పుడు మామూలుగా అల్లు అర్జున్ అంత మార్చి పుష్ప చేశాడు, అదంతా చేశాడు. కానీ ముందర అలా వైకుంఠపురం చేశాడు. సో ఇట్లా అక్కడ అల్లు అర్జున్ కెమెరా చూసి మాట్లాడండి. నరేష్కి ఎందుకు పచ్చనమల్లి సినిమా ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాను. ఎలా ఉంటుందో మంచి టెన్షన్స్లో వెళ్ళాం. కానీ అల్లు నరేష్ గారు మరిపించి ఆయన చేశారు. ఎడమధ్య నేచర్ మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా దీనికి స్క్రీన్ ప్లే రాశారు మా రచన మధు గారు, డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారు. చాలా ఒక యూత్ అనేవాడు చిన్నప్పటి నుంచి కేర్లెస్గా రెక్లెస్గా ఎడమధ్య నేచర్తో ఉంటే వాడి జీవితం ఎలాగా తుణాతుణకలైపోతుందో, ఒక సంవత్సరం ఎలాగా మొట్టుపుట్టిపోతుందో అన్న విషయం బాగా చెప్పారు. అప్పుడు బలగం కుటుంబం గురించి బలగం సినిమా తీశారు. అప్పుడు బలగం గురించి గొప్పగా చెప్తున్నాం. ఇప్పుడు పచ్చనమల్లి గురించి మనకు గొప్పగా చెప్పుకోవాలి. కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి. మంచి పిక్చరు, మెసేజ్. ఇందులో నటన గురించి చెప్పుకోవాలంటే అల్లు నరేష్ గారు మరో రేంజ్లో నటన చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు ఈ యొక్క పాత్ర పోషించడానికి. చాలా మంచి సినిమా అండి, తప్పకుండా చూడండి, ఆదరించండి. ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తుంటే కుటుంబ సమస్యల మీద అనేక రకాల సినిమాలు వస్తాయి. తప్పకుండా మనం ఇలాంటి సినిమాలు మనం ఆదరించాలి. డైరెక్టర్ గారు అభివృద్ధిలోకి వస్తారు, రైటర్ మధు గారు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని, ముఖ్యంగా నరేష్ గారు ఇంకా హై రేంజ్కి వెళ్ళి ఆయన పెద్ద పెద్ద సినిమా చేయాలని ఆశిస్తూ భద్రాజీ ఆర్టిస్ట్. సో గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు ఒక యాక్టర్ అనేవాడికి స్టీరియో టైప్ పెట్టకూడదు, ఇతను ఇట్లానే చేస్తారు. అట్లా అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు అప్పటి వరకు కామెడీ చేశారు, ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ డిఫరెంట్? సో ఇప్పుడు ఏంటి ఇది స్క్రీన్ ప్లే ఎలా ఉందండి? బచ్చలమల్లి ఎలా ఉంది? నేను కావాలని రాసిస్తాను.
ఇదే డైరెక్టర్ మళ్ళీ ఇంకో హిట్ కొట్టాడు. సో ఇప్పుడు అలానే హిట్ వచ్చినట్టు హిట్ అంటే ఏముంది బస్సు ఈ టైంలో ఉన్నట్టు చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ మెంబర్స్ అందరి వరకు చిన్న సినిమాలకి థియేటర్లు కరెక్ట్గా ఇచ్చే వరకు హిట్లు లేవు, ఏమీ లేదు. ఈవెన్ పుష్ప కూడా ఏంటంటే ఉన్నట్టు చెప్పాలంటే అక్కడ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ ఏదైతే ఉందో కామెడీ షోస్ అక్కడ అంత కలెక్షన్స్ లేవు, ఇదంతా మనకి తెలుసు. సో ఇప్పుడు మామూలుగా ఒక సినిమా హిట్ ఒక సినిమా ఫ్లాప్ అనే టైం పోయింది. ఇదంతా ఏంటంటే ఓటీటీ బ్యాండ్. సో ఓటీటీ ఉన్నన్ని రోజులు ఏంటంటే ప్రతి సినిమా హిట్టే. ఎందుకు చూసే వాళ్ళకి ఆడియన్స్కి టైం ఉన్నప్పుడల్లా చూస్తారు కాబట్టి అక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు కరెక్ట్గా పల్స్ని పట్టుకున్నారా లేదా అనేది ఉండాలి. ఏది నేను ఒకటి అడుగుతాను బాసు, నీకు ఎంతమంది మీద కోపం వచ్చి ఉంటుంది? సో ఇప్పుడు మామూలుగా కోపాలకి ఆవేశాలకి ఏంటంటే ఇంటర్వెల్ ఉండవు, అవునా? సో బేసిక్గా ఏంటంటే ఈ సినిమాలో మనం ఆ ఫ్లో అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మామూలు ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కానీ ఇప్పుడు మామూలు దీంట్లో హైలైట్ ఆఫ్ ద పాయింట్, హైలైట్ అని కాదు, స్టోరీ అనేది ఇక్కడ నేను చూస్తుంది సినిమా థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్తో చూపెట్టారు, అది హైలైట్. సో అంత ఎంగ్రాసింగ్గా ఉన్న స్టోరీ అది. సో ఇట్ ఈస్ అ హిట్. సో రేటింగ్ అయితే నేను ఫ్యామిలీ ఓకేనా, నేను నెంబర్లు ఇవ్వలేను ఎందుకంటే జస్టిఫికేషన్ కాదు అది. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించిన ఆర్గనైజేషన్కి వచ్చి అయితే షూర్.